ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిన్న వెంటనే ఈ 5 పనులు చేయరాదట. అవి ఏంటో చూద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. అన్నాన్ని వృధా చేయడం అంటే పరబ్రహ్మను నిర్లక్ష్యం చేసినట్టే. ఇదే విషయాన్ని వేదాల్లోనూ ఉపదేశించారు. అన్నాన్ని మనం దైవ సమానంగా భావించిన నాడే దాన్ని వృధా చేయకుండా ఉండగలం. అన్నం నిర్లక్ష్యం చేయడమే కాదు, తిన్న తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పురాతన భారతీయ వేదాంతాలు పేర్కొన్నాయి. ఈ నియమాలు పాటించడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం సంపూర్ణంగా పొందవచ్చు. ఆమె అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టాల్లో ఉన్నా, దరిద్రం వెంటాడినా అన్నానికి లోటు ఉండదు. ఆహారం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడగడం చెయ్యరాదు. ఇలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. కాబట్టి తిన్న తర్వాత చేతులను బయట కడుక్కోవాలి. భోజనం చేసేటప్పుడు పొలమారినా, దగ్గిన ఆ ప్రదేశంలో ఉమ్మివేయడం చెయ్యరాదు. ఇది పరమ దరిద్రానికి హేతువు. ఆహారం భుజించిన తరువాత కొందరు పళ్ళు సందుల్లో ఇరుక్కున్న అవశేషాలను తొలగించడానికి టూత్ పిక్లు ఉపయోగిస్తారు. కానీ ఇలా చెయ్యరాదట. అంతగా ఇబ్బంది ఉంటే నోట్లో నూనె పోసి పుక్కిలించుకోవాలి. మౌత్ పిక్ తో గుచ్చడం దరిద్రానికి దారితీస్తుంది. తిన్న వెంటనే కొందరు భారంగా ఉందని ఆ చోట పవలింపునకు సిద్ధమవుతారు. ఇలా చేయడం కూడా చాలా తప్పు. ఇది దరిద్రానికి కారణమవుతుంది. ఆహారం తిన్న తర్వాత కడిగిన చేతుల్ని వస్త్రంతో తుడుచుకోకుండా విదిలిస్తారు. ఇలా చేయడం వల్ల చేతుల్లో నీరు చుట్టూ ఉన్న వారిపై, ఆహార పదార్థాలపై పడతాయి. కాబట్టి చేతులు కడుక్కున్న తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా విధించడం చాలా దరిద్రం. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ 5 పనులు తప్పక చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.